శ్రమల్లో మనకి విధేయత ఉంటే ఆ శ్రమలు మనకు హాని చెయ్యవు. చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్ బాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతుంటాయి. చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతుండే వాళ్ళు తారసపడుతుంటారు. అప్పుడు నా తరపున ఆ వ్యక్తి తరపున దేవునికి వందనాలు చెల్లిస్తాను. రాత్రిలో వినిపించే పాట కన్నా తీయగా మరేదీ వినిపించదు. చనిపోయిన వాళ్ళ కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టెయ్యను. మరణం ఎంతో కాలం వేరు చేయలేదు. నా ఇంట్లోని తీగ ప్రాకి గోడావతల పూలు పూసినట్టు నా చెలి, మరణం నిన్ను దాచిపెడుతుంది గాని నా నుండి అది నిన్ను వేరు చేయలేదు. చనిపోయిన నువ్వు క్రీస్తుకి ఆవలి వైపున క్రీస్తుతో ఉన్నావు. క్రీస్తు నాతో కూడా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనం ఒక్క దగ్గర ఉన్నట్టే.